అమ్మ బయటికి ఎక్కడికైనా వెళ్ళిందేమో. లేదు విహారీ గారు, యమునమ్మ పొద్దున్న నుంచి కనిపించట్లేదు. ఇంకా పడుకుని ఉన్నారేమో అనుకుని కాఫీ తీసుకుని వచ్చాను. అదేంటి అమ్మ కనపడకపోవడం ఏంటి? అత్తయ్య, అమ్మ ఏమన్నా కనిపించిందా? వదిన తెల్లవరకు ముందే గుడికి వెళ్తానని చెప్పింది. గుడికి వెళ్ళుంటారేమో. గుడికి వెళ్ళారా? సరే అత్తయ్య. విహారీ గారు, ఊరి జనాలు ఆ ఫ్యాక్టరీ వాళ్ళకి పొలాలు రాసిస్తారేమోనని నాకు చాలా కంగారుగా ఉంది. నేను వీకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి ఎంక్వైరీ చేశాను లక్ష్మి. వాళ్ళు చేసే బిజినెస్లన్నీ చాలా లిటిగేషన్గా చేస్తారని నాకు తెలిసింది. విహారీ గారు, ఖచ్చితంగా ఇందులో ఏదో పెద్ద మోసం ఉంది. వీళ్ళందరూ ప్రజల్ని మోసం చేయడానికి ఇదంతా చేస్తున్నారు. అయితే మనం వెంటనే జనాల్ని అలర్ట్ చేయాలి. జనాలకి ఇదంతా చెప్పి మనం వాళ్ళని కాపాడాలి. కానీ ఎలా విహారీ గారు? ఒక పని చేద్దాం, మన వాళ్ళందరికీ వాళ్ళ పొలాలు అమ్మొద్దని చెప్పడానికి ట్రై చేద్దాం. ఒరే పానకాలు అయ్యా, ఓసారి పోయి ఆ యమునమ్మ ఎట్టుందో చూసిరా పో. అట్టగేనయ్యా. ఏమిటి ఇలా ఎగశ్వాస తీసుకుంటుంది? అయ్యా అయ్యా అయ్యా, ఏంట్రా? లోపల యమునమ్మని కాలు చేతులు కట్టేసి మూతికి ప్లాస్టర్ వేశాం కదయ్యా. ఆవిడేమో ఎగశ్వాస తీసుకుంటుంది. ఊపిరి అందనట్లు విలవిలాడుతున్నారయ్యా. ఆవిడ చచ్చిపోతే మన మీద కేసు అవుతురా? అవునరా, ఎందుకైనా మంచిది అంబికకి ఫోన్ చేద్దాం. చేయండి అయ్యా. చెప్పన్నయ్యా. అమ్మా చెల్లెమ్మ, కొంపలు అంటుకున్నాయి. యమునేంటి ఊపిరి అన్నట్టు విలవిలా కొట్టుకుంటుంది? ఎవరిది కొత్త నెంబర్? హలో, ఎవరు? మీకు నేనెవరో తెలుసుకోవాలా, లేకపోతే పొద్దుటి నుంచి మీ ఇంట్లో లేని మీ యమున గురించి చెప్పాలా? ఎవరు మీరు? యమునమ్మ గురించి మాట్లాడుతున్నారేంటి? చూడు, యమునని మేము కిడ్నాప్ చేశాం.
యమున చక్కగా సరాసరి మీ ఇంటికి రావాలంటే నువ్వు ఏం మాట్లాడకుండా ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ వాళ్ళు వస్తారు కదా, అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టి కామ్గా ఉండాలి. నువ్వు సంతకం పెట్టిన 5 నిమిషాల్లో మీ యమున సేఫ్గా మీ ఇంటికి వస్తుంది. ఇంటికి ఎవరు మీరు? ఇదిగో నా గురించి అనవసరం. నువ్వు సంతకం పెట్టలేదా యమున మీ ఇంటికి రాదు. యమున డెడ్ బాడీ మీ ఇంటికి వస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా. వద్దు, అలా చేయకండి. యమున బతికి మీ ఇంటికి రావాలో చచ్చి శవమై మీ ఇంటికి రావాలో నీ చేతుల్లోనే ఉంది. అయ్యో వద్దు, అలా చేయొద్దు. హలో హలో, అంటే నన్ను కిడ్నాప్ చేసి లక్ష్మి చేత సంతకం పెట్టిస్తారా? ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అవును,